నమస్తే, వెల్కమ్ టు మన మన్యం మీడియా న్యూస్. 4 రాష్ట్రాల నుండి కూడా ఈ భక్తులు వచ్చేసి ఈ శ్రీ శ్రీ మోదుగుమండ ఆశీస్సులు తీసుకువెళ్ళడానికి ఒక ప్రయత్నంగా ఈ కార్యక్రమం అన్ని కూడా చేయడం జరుగుతుంది. ఈ జాతర ఆర్గనైజ్ చేయడానికి కూడా మొదటి ఒక సమావేశం పెట్టాము. దాంట్లో అందరూ కూడా మీరు మీ సజెషన్స్ ఇచ్చారు. అదన్నీ కూడా జిల్లా అడ్మినిస్ట్రేషన్స్ నుంచి డిస్కస్ చేసేసుకొని వివిధ కమిటీలు వేస్తున్నాము. ఆ కమిటీలో కూడా ఈ ఆలయ అండ్ ఉత్సవ కమిటీ మెంబర్స్ని కూడా ఒక మెంబర్గా చేసుకొని ఈ కార్యక్రమం ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఒక రిలీజియస్ ఫ్లేవర్తో చక్కగా ఆర్గనైజ్ చేయడానికి కావాల్సిన ప్రతి ఒక్క చర్యలు తీసుకుంటున్నాము. ఇవాళ మొదలవుతున్న ఈ కార్యక్రమము దాదాపుగా 1,30,000 ఫస్ట్ ప్రైజ్కి ఇస్తున్నారు. అండ్ షీల్డ్ కలిపి 1,50,000 వరకు ఈ విన్నర్స్కి ఇవ్వడం జరుగుతుంది. చాలా గొప్ప ఒక ప్రైజ్ మనీ. ఖచ్చితంగా ప్లేయర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా మీ సమన్వయం పాటించు మీరు మీకుంటున్న స్కిల్ సెట్స్ని ఎక్స్ప్రెస్ చేసేసి ఒక పీస్ఫుల్గా ఎట్లాంటి గొడవలు లేకుండా ఈ కార్యక్రమం సుమూహంగా చేయవలసిన కోరుతున్నాను. సెకండ్, ఈ పీస్ బాల్ ఆడుతున్న వలన వాళ్ళ సేఫ్టీ కూడా ఇక్కడ ఉంటున్న గ్లౌసెస్ కానీ హెల్మెట్స్ కానీ ప్యాడ్స్ కానీ ఈ సేఫ్టీ లేకుండా దయచేసి ఎవరు ఆడకుండా ప్రాపర్ సేఫ్టీ టూల్స్ అని పెట్టుకొని ఆడవలసిన కోరుతున్నాను. ఎవరు కూడా ఇంజురీ అవ్వకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ జరుగుతున్నప్పుడు ఒక చిన్న మెడికల్ టీం కూడా ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ టీం కూడా ఇక్కడ కూర్చోబెడితే ఎనీ అర్జెన్సీ ఉంటున్నప్పుడు వాళ్ళని అటెండ్ చేయడానికి వీలు ఉంటుంది. అంపైర్స్ అండ్ అదర్ ఆర్గనైజర్స్ మీరు కొంచెం గట్టిగా రూల్స్ పాటిస్తే ఎట్లాంటి గొడవలు లేకుండా చాలా సుమూహంగా ఒక మంచి వాతావరణం. గౌరవ అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు శ్రీ దినేష్ కుమార్ గారికి, అలాగే మాజీ ఎంపీపీ గారు సిదరి మంగళందర గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ ప్రతినిధులకు, అలాగే నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషం. ఈరోజు మన గౌరవ కలెక్టర్ గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ మన కోసం సమయం వెచ్చించి ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకంగా నమస్కారాలు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారో నిర్వాహకులకు ఎటువంటి పక్షపాతం కానీ ఎటువంటి లేకుండా నిర్వహిస్తూ చివరి వరకు కూడా ఫైనల్ వరకు కూడా జాగ్రత్తగా నిర్వహిస్తారని చెప్పేసి ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. 3 రోజు ఈ ఉత్సవం అన్నీ కూడా మనం ఈ రాష్ట్ర ఫెస్టివల్గా గవర్నమెంట్ కోసము ఇది రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో దాదాపుగా 3-4 స్టేట్ నుంచి ఇక్కడ ఈ మోదుగుమండ గారిని దర్శించడానికి రావడం జరుగుతుంది భక్తులు. దానికోసము ప్రిపరేటరీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ వీ హ్యావ్ స్టార్టెడ్. ఫస్ట్ మీటింగ్ ఆర్గనైజింగ్ చేయడానికి కోసము ఉత్సవ కమిటీ చైర్మన్ గారు, గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారు అండ్ ఆలయ కమిటీ మెంబర్స్తో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో వివిధ అరేంజ్మెంట్స్ ఉన్న హైజీన్ కానీ, ట్రాఫిక్ అరేంజ్మెంట్స్, రోడ్ మేనేజ్మెంట్, ఉన్న ఈవెంట్ మేనేజ్మెంట్స్ అన్నీ కూడా ఎట్లా చేయాలని అందరితో డిస్కస్ చేసేసి ప్రజలకు ఎట్లాంటి అసౌకర్యత రాకుండా అట్ ద సేమ్ టైం భక్తులకి ప్రాపర్ ప్రజెంటేషన్స్ ఇవ్వడానికి కోసము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. దానికి ఉంటున్న ఒక ఆరంభ కార్యక్రమంగా ఇవాళ ఒక 72 టీంలు రాష్ట్ర వ్యాప్తంగా నుండి క్రికెట్ పోటీ కోసం రావడం జరిగింది. ఈ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో ఇవాళ ఇది ఆరంభం అవుతుంది. దాదాపుగా 50 కంటే పైన మ్యాచెస్ జరిగి ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్కి దాదాపుగా 1,50,000 రూపాయలు సంబంధపడిన ఫస్ట్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఆర్గనైజింగ్ కమిటీస్ అందరికీ కూడా దీని గురించిన పాపులర్ చేయడానికి అందరికీ కూడా పబ్లిసిటీ ఇవ్వడానికి ఏర్పాటు చేశాము. వచ్చిన వాళ్ళకి కూడా ప్రాపర్ అరేంజ్మెంట్ చేసేసి ఈ ఎంటైర్ టోర్నమెంట్ కూడా ఒక ప్రాపర్గా పీస్ఫుల్గా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటాము. ఖచ్చితంగా రాబోయిన ఈ ఉత్సవం కూడా ఒక కోలాహలంగా ఒక ఫెస్టివల్ విధానంగా అలా నెక్స్ట్ ఈ ఏప్రిల్ నుంచి మే వరకు కూడా పండగ వాతావరణంలో అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి
ప్రయత్నం చేస్తున్నాము. ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు, ప్రజాప్రతినిధులు అండ్ అధికారులు అందరూ కలిసి కట్టి ఈ విషయం విజయవంతం ఖచ్చితంగా చేయాలి. పురస్కరించుకొని ఈరోజు క్రికెట్ పోటీలు ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి గౌరవ అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు శ్రీ దినేష్ కుమార్ గారు విచ్చేసి ఈరోజు ఈ క్రికెట్ పోటీలని ప్రారంభించడం జరిగింది. ఈ క్రికెట్ పోటీల్లో మొదటి బహుమతిగా 1,20,000 రూపాయలు, అలాగే రెండవ బహుమతిగా 60,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. ఈ క్రికెట్ పోటీలకు రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది క్రీడాకారులు ఈ క్రీడా పోటీలకి విచ్చేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించి ఈ జరుగుతున్నటువంటి ఈ క్రికెట్ టోర్నమెంట్కి మీరందరూ సహకరించి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా మీరందరూ సహకరిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. అదే రకంగా మే 11, 12, 13 తేదీల్లో జరుగుతున్నటువంటి ఈ అమ్మవారి జాతర మహోత్సవాలకి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.